అందరికీ నమస్తే. సార్, తెలంగాణలో ఏం జరుగుతుంది? ఎమ్మెల్యేలకే రక్షణ లేని రోజులు వచ్చినాయి తెలంగాణలో. మొన్న అలంపూర్లో చూసినాం. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే విజయుడు రంకెలు వేస్తుండే ఎంపీ మల్లు రవి గారు. రంకెలు అని. ఇవాళ జనగాంలో పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే, పక్కన సీతక్క గారు కూడా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అంట, వాళ్ళు లోకల్ లీడర్లో ఎవరో కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు. అసలు ఎమ్మెల్యే ఉండొద్దంట. తాగి ఉన్నారో ఏమైందో తెలియదు. మనం పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఫోన్ కూడా తీసుకుందాం, ఆయనతో మాట్లాడితే విషయాలన్నీ తెలుస్తాయి. బట్ ఏడికి పోతుంది తెలంగాణలో? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు రాయలసీమలో కూడా ఇట్లాంటి రాజకీయాలు లేవు. అక్కడక్కడ ఆంధ్రాలో అప్పప్పుడు కనిపిస్తుంటాయి అట్లాంటివి. కానీ ఇంత చిల్లర రాజకీయాలు లేవు. చేస్తే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా చేస్తారు. కానీ తెలంగాణలో చిల్లర రాజకీయాలకు తెరలేసిందా? నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో చూసినాక తెలంగాణ రాజకీయాల మీద మీకు విసుగు రాకపోతే చూడు. అసలు ఈ పరిపాలకుల మీద, అసలు ఈ ప్రభుత్వం మీద ఎంత విసుగు వస్తే అంత విసుగు వస్తుంది ఆ వీడియో చూస్తే. ఆ వీడియో చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఆ వీడియో చూడండి ఫస్ట్. శంకుస్థాపన కార్యక్రమం జనగామాల. ఓకే, జనగామ ఎమ్మెల్యే ఉంటాడు, ప్రోటోకాల్. ఇన్ఛార్జి మినిస్టర్ సీతక్క ఉన్నారు, మంచిదే. ఇంకెవరో రకరకాల ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు. చూసినారా గొడవ? ఒక పర్సన్ ఉన్నాడు, ఆ ఒక్క పర్సన్ ఎంబడి ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. ఆ పర్సన్స్ ఎవరంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వాళ్ళ బ్యాచ్. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఏంది ఓడిపోయిండు. అంతకుముందు గొడవైంది జనగాంలో ఒకసారి. కొమ్మరెల్లి మల్లన్న టెంపుల్లో కూడా ఒకసారి గొడవైంది. అప్పుడు మంత్రి కొండా సురేఖ ఉండే, ఆమెనే ప్రోటోకాల్ ఉల్లంఘించింది. ఇప్పుడు ఇది అంటే పైన ఎట్లుంటుంది, కింద అట్లుంటుందా, లేకపోతే సిస్టమ్ ఏందో తెలియదు. కానీ చాలా దారుణమైన రాజకీయాలు, దారుణమైన సిచ్యువేషన్. ఒకసారి పల్లా రాజేశ్వరి గారు ఫోన్ చేద్దాం. అసలు ఎందుకంటే ఆయనే బాధితుడు. అక్కడ ఎమ్మెల్యే మీదకే కార్యకర్తలు పోతున్నారంటే మన రాజకీయాలు చేయి దాటిపోయినాయి. జనమే దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది నాకు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నేను చివరికి మాట్లాడుతున్నా, లైవ్లో ఉన్నాను. ఏం సార్ గొడవ అంతా మీ మీదకి వస్తున్నారు, ఎమ్మెల్యే మీదకి? బాగా తాగుండి నేను అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నట్లయితే అన్ని ప్రోగ్రామ్ లో డబ్బులు ఇచ్చింది ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వమే ఇచ్చింది, చేస్తున్నారు. ఆమె వచ్చింది చేస్తుంటే వాళ్ళు బాగా తాగొచ్చి కొంతమంది మళ్ళా అక్కడ ఉండొద్దని చెప్పేసి అంటే మీరెవరు ఉండొద్దనడానికి, అసలు మీరే కంచెలు వచ్చిండ్రు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మనం ఏం మాట్లాడలేదు. ఉండి అన్ని ప్రోగ్రామ్ లో ఉండి బరాబరిగా మంచిగా అన్ని కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు నేను వాడేవాడు కొమ్మరి ప్రతాప్ వేస్తే నువ్వు ఏంద్రా ఇక్కడ నువ్వేనా వార్డు సభ్యుని గెలిచినవా, నువ్వు ఏంది నువ్వు చెప్పు జనగామని అడిగినా. ఓడిపోయిన మీ ప్రత్యర్థి ఓడిపోయిన ఆయన ఏముండే వాడు కొడుకు 10 మందిని తాగిచ్చి తీసుకొచ్చి గొడవ చేసిండు. ప్రతి చోట గొడవ చేస్తుంటే వాళ్ళు వచ్చేసి మీదికి రాబోతుంటే మన ఊళ్ళో చాలా మంది కదా, వాడు 50 ఉంటే మేము 500 మంది ఉన్నాం. ఓకే, కాబట్టి వాడు చేస్తుంటాడు మన ఓపికతో, ఎందుకంటే ప్రోగ్రామ్స్ మన దగ్గర కదా అవును అనే ఉద్దేశంతో వాడు తిట్టినా కొట్టడానికి వచ్చినా కూడా మనం చాలా ఓపిక బట్టి మరి ఏముంది ఇద్దరు కలిసే గొడవ అయిందంటారు కదా రేపు పొద్దున. ఇక్కడ ఒక క్వశ్చన్, ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే ఎమ్మెల్యే మీదకే వస్తున్నారంటే వాట్ ఈస్ దిస్? అసలు ఏడిపోతున్నాం? ఎమ్మెల్యేని ఇష్టం వచ్చిన వాడు బాగా తాగొచ్చి కొట్టడానికనే వస్తున్నారు. వాడు మొత్తం మీరు విజువల్ చూస్తే మీకు తెలుస్తాయి. చూసాను, విజువల్ చూసి మాట్లాడుతున్నా. ఎక్కడ కూడా మనం నవ్వుకుంటే ఆమెతో మాట్లాడేసి ఆమె కొబ్బరికాయ కొట్టి ఆమెతో చేసి ఆమె వచ్చినప్పుడు కూడా మంచిగా ఆమెకు షాల్ కప్పి మొక్క ఇచ్చి తీసుకుని వచ్చినాయి. ఆమె కూడా చికాకు పడ్డది. ఎందుకు మీరు ఇట్లే వాళ్ళ మీద వాళ్ళ మీద చికాకు పడి ఇదే నా మీద జనగామ నుంచి మేము ఏం నేర్చుకోవాలని చెప్పి కూడా వాళ్ళు అన్నది. వాడు ఎవడో వచ్చేస్తున్నా వీడు ఎవడా తీసేయని వాళ్ళు తాగుండే వాళ్ళందరినీ తీసేయమని చెప్పింది. అయినా కూడా వాడు ఒక 10 మంది తాగి ప్రతి చోట 6 చోట్ల ఉంటే 6 చోట్ల కూడా గొడవ చేసిండ్రు. గొడవ అంటే ఇదే చేయడానికి పోయినరు. మనం వాళ్ళకంటే 100 మంది పైన, వాడు 10 మంది ఉంటే మేము 100 మంది ఉన్నాం. అంటే ఇక్కడ నేను బలాబలాల గురించి మాట్లాడను. కానీ ఒక ఎమ్మెల్యే, మీరు జనగాం ఎమ్మెల్యే, మీ సమక్షంలో అన్నీ జరుగుతాయి కార్యక్రమాలు. కానీ మీ మీదకే వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. మీ మీదకి వస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళు తీసుకోపోకపోతే ఒక ఎమ్మెల్యే మీదకి అట్లా వస్తే ఏంది, ఏమని చూడాలి దీన్ని? అదే అండి, ఎమ్మెల్యే అని వాళ్ళకి అసలు ఇక్కడ ఎవరు అవపడతలేరు. మొత్తం కూడా కాంగ్రెస్ పైన రేవంత్ రెడ్డి మొదలు పెడితే మిగతా దగ్గర ఉన్న ఎమ్మెల్యేల దగ్గర కానీ ఇక్కడ కానీ అసలు వాళ్ళు విచ్చలవిడిగా దాడి చేయడానికి, అదే విధంగా కొట్లాడటానికి, లేకపోతే బెదిరించడానికి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుందో కింద వీళ్ళందరూ కూడా అట్లనే ఉన్నారు. కాబట్టి ఏమి అంటే ఆ ప్రోగ్రామ్స్ లో
మొత్తం తీసుకొచ్చినా కూడా గత ప్రభుత్వం తెచ్చినా కూడా మనం ఏం లేదు ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం పోతే కూడా వారు ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేసిండ్రు 6 చోట్ల దాడి చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇది వాళ్ళ శాంతి భద్రతల పరిస్థితి. ఈ ఎమ్మెల్యేలను కూడా వాడు కాపాడలేని పరిస్థితి. ఎమ్మెల్యే మీదకి వస్తుంటే కూడా కనీసం వాళ్ళందరూ ఏదో లాస్ట్ గా తప్పనిసరిగా మళ్ళీ మంత్రి చెప్తేనే వాళ్ళ పక్కన పెడుతున్నారు తప్ప లేకపోతే మీదకి వచ్చేసి కొట్టే ప్రయత్నం చేసిండ్రు చాలా చోట్ల. మా నాయకులు కార్యకర్తలే వాళ్ళ దాడి నుంచి మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేసిండ్రు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పల్లారాజేశ్వర రెడ్డి ఉండొద్దంట అక్కడ. ఆయన ఎమ్మెల్యే, జనం ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అవుతారు, జనం ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్లు అవుతారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎమ్మెల్యేనే, వాళ్ళ జనప్రతినిధి. ఆయన ఉండొద్దని చెప్పేసి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి బ్యాచ్ వచ్చి లొల్లి చేసిందట. అది ఫుల్ తాపిర్రంట, ఫుల్ తాగి వచ్చి గొడవ చేసిరని పల్లారాజేశ్వర గారు చెప్తున్నారు. ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఒకటి ఉంది. సరే ఏ పార్టీ అయినా కానీ ఓట్లు వేసిన వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, ఓట్లు వేసిన వాళ్ళు ఎమ్మెల్సీలు అవుతారు, ఓట్లు వేసిన వాళ్ళు సర్పంచ్లు అవుతారు, ఓట్లు వేసిన వాళ్ళు ఎంపీటీసీలు అవుతారు, ఓట్లు వేసిన వాళ్ళు జెడ్పీటీసీలు అవుతారు. జనం ఓట్లతోనే అవుతారు వీళ్ళు. ఇవేమి నామినేటెడ్ పోస్టులు కాదు కదా. ఉండొద్దు, ఎమ్మెల్యేని ఉండదు, ఎవరు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఉండాలన్నా, ఓడిపోయినా ఉండాలన్నా? కాంగ్రెస్ పాలసీ అది. ఓడిపోయిన అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా చలామణి కావాలని ఏమన్నా పాలసీ తీసిండ్రా? తీయని ఒక కానూన్ తీయండి, అసెంబ్లీలో తయారు చేయండి. మా ఓడిపోయిన అభ్యర్థులే మా ఎమ్మెల్యేలు, ఓడిపోయిన దగ్గర వాళ్ళే ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వీళ్ళే ఎమ్మెల్యేలు. బీజేపీ ఉన్న దగ్గర ఇంత సాహసం చేయదు కాంగ్రెస్, బీజేపీ ఉన్న దగ్గర సాహసం చేయదు, బీఆర్ఎస్ ఉన్న దగ్గర ఈ గొడవ నడుస్తుంది. వీళ్ళకే ఇంత రక్షణ లేకపోతే ఎమ్మెల్యే మీద కురుకుతున్నాడు ఆయన. ఎమ్మెల్యే అంటే కొంత ప్రోటోకాల్ ఉంటుంది, ఇద్దరు గన్మెన్లు ఉంటారు, కొంత కార్యకర్తలు ఉంటారు. ఎమ్మెల్యేలకే రక్షణ లేదనిపిస్తుంది. ఇప్పుడు విజయుడు అక్కడ అలంపూర్, ఇక్కడ ఇది పల్లారాజేశ్వర గారు, అక్కడ విజయుడు గారు, ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యేలు. కానీ ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే తెలంగాణలో దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? అధికార పార్టీయే ప్రశాంతత కోరుకోవాలి. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గడబడి చేస్తే గొడవ చేస్తారేమో, ఆ గొడవ జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికార పక్షాన్ని. కానీ ఉల్టా నడుస్తుంది. ప్రతిపక్ష పార్టీ ఏమో ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతంగా నడవని, వీళ్ళేమో గొడవ చేయాలి, ఆ ఎమ్మెల్యే కనబడొద్దు. ఏంది ఇదేమన్నా బీహారా లేకపోతే ఇంకేమన్నా యూపీయా? అక్కడ పాలిటిక్స్ ఇక్కడ చేస్తామంటే నడుస్తుందా? ఇది ప్రజాస్వామ్యం, ప్రజాపాలన ఏమేమో మాట్లాడతారు కానీ ఎక్కడ కనిపిస్తలేదు. ఇది రాజకీయ ప్రతీకార పాలన. ఇది రాజకీయ ప్రతీకార పాలన అంటే ప్రతిపక్షాన్ని భయపెట్టడం అనమాట. ఎమ్మెల్యేలని భయపెడితే సామాన్య జనాల పరిస్థితి ఉన్న ప్రశ్నించుతూ ఉంటారు కదా సామాన్యుల్లో కూడా. వాళ్ళను తట్టుకోలేరేమో. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేని తట్టుకోలేకపోతే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు, లేకపోతే ఆ అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కదా. అన్యాయం జరిగినోడు ఎవరో కడుపు మండినోడు ప్రశ్నిస్తారు. మరి వాళ్ళను బెదిరించినట్టే ఉంది ఇది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. పాలనా సామర్థ్యం మీద ప్రశ్న ఇది. మీ పరిపాలన చక్కగా లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయినరు. అక్కడి నుంచి అమెరికా పోతాడు, విదేశాలకు పోతాడు, వస్తాడు, అది వేరే విషయం. కానీ ఎక్కడ ఉన్నా ఇది నేర్పొద్దు కదా. దీని మీద ఒక్కనాడు కూడా చీఫ్ మినిస్టర్ ఇట్లా చేయొద్దని ఒక్క పిలుపని ఇచ్చిండా? నేను రౌడీనే, మీరు రౌడీలుగా తయారైన పిలుపా? లేకపోతే మనదంతా రౌడీలో తెలంగాణ చేద్దామన్నా ఏమన్నా లక్ష్యం పెట్టుకున్నారా? పక్కన సీతక్క సహకరించారు, ఆమె కూడా వెళ్ళిపో అని చెప్తున్నారని పల్లారాజేశ్వర గారు ఫోన్లో చెప్పిండ్రు. అది కాదు కావాల్సింది, కంటితుడుపు చర్యలు కాదు కావాల్సింది. తీసుకుపోయి లోపలేసి ఆ తాగి వచ్చిన వాళ్ళని తోలు తీయాలి. అప్పుడు ఇంకోరు చేయకుంటారు ఇట్లాంటి పనులు. ఎమ్మెల్యేనే బెదిరిస్తే అంటే అందరు వచ్చి కాంగ్రెస్ చేరాలన్నా? అందరు వచ్చి కాంగ్రెస్ చేరితే మంచి ఎమ్మెల్యేలు అవుతారు, ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు శంకుస్థాపనకు రాకూడదా? అసలు జనగాం పబ్లిక్ తిరగబడాలి ఇట్లాంటి వాళ్ళ మీద, ఇట్లా రెచ్చగొట్టే వాళ్ళ మీద, ఇట్లాంటి జనాలను తీసుకొచ్చే వాళ్ళ మీద. ఇది పోలీస్ వ్యవస్థ కూడా ఇబ్బందే కదా. వాళ్ళు కూడా ప్రశాంతంగా చేద్దాం కార్యక్రమం అనుకుంటారు. కానీ అధికార పార్టీ వాళ్ళే తిరగబడితే వాడు ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు మాత్రం ప్రతిపక్షాన్ని అయితే వాళ్ళు కూడా బెదిరిస్తారు, అదిరిస్తారు, ఎత్తుకపోతారు, ఏమో చేస్తారు. ఆడికి వాళ్ళందరినీ పట్టుకొని పోయినరు. ఇది ఇప్పటికి మంచిగా అనిపిస్తుందేమో రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి. కానీ ఇది రాజకీయంగా దౌర్జన్య పాలన, తెలంగాణలో దౌర్జన్య పాలన నడుస్తుంది. ఎవరన్నా ప్రశ్నిస్తే, ఎవరన్నా మాట్లాడితే ప్రతిపక్షం అంటే నడవదు, గిట్టదు, అందరూ మనతో పాటే ఉండాలి, అందరూ మా జేబుల్లో ఉండాలి, మేము చెప్పినట్టే వినాలి, ప్రతిపక్ష ఎమ్మెల్యేని బెదిరించాలి, ప్రతిపక్ష ఎవరు మాట్లాడినా వాళ్ళని బెదిరించాలంటే తెలంగాణలో సాధ్యమవుతుందా? తెలంగాణ బిడ్డలో ఇది నిరంకుశ పాలనది. ఇది మీరు కూడా ఈ పాలన మీద ఏం కామెంట్ చేస్తారో చేయండి. నాకు అలంపూరు 2 వరుసగా 3-4 డేస్ గ్యాప్లో జరిగినాయి. అలంపూర్ ఒకటి, ఇప్పుడు జనగాంలో ఒకటి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీదకి ఇట్లా పోతున్నారంటే ఇది కేవలం ఒక రాజకీయ సంఘటన చూడొద్దు, ఎవరు చూడొద్దు రాజకీయ సంఘటనగా. ఇది పాలన, ప్రజాస్వామ్యం, రాష్ట్ర ప్రతిష్ట అన్నీ ముడిపడి ఉంటాయి.
రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు భద్రత లేదు, ఎమ్మెల్యేల మీదకి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటే దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే 3-4 డేస్ గ్యాప్లో మనం అలంపూర్లో చూసినాం, ఒక ఎంపీ, అధికార పార్టీ ఎంపీ ప్రతిపక్ష ఎమ్మెల్యే మీద కురికిండు. ఇక్కడ అధికార పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే మీద కురుకుతున్నారు. మీరు కూడా కామెంట్ చెప్పండి ప్లీజ్.